నానమ్మ కథలకు స్వాగతం అమ్మ. జయ శ్రీరామ్. నిన్న సోదర ప్రేమ గురించి చెప్పారన్నమాట. అది సోదర ప్రేమ అంటే మరి నేను ఉన్నాను, నాకు ఒతిబుద్ధి చూపించాను, అన్నను చంపించాను, నాకు రాజయ్యే అర్హతే లేదు, అసలు ఈ భూమి మీద జీవించి ఉండే అర్హత అంతకన్నా లేదు, నేను కూడా అగ్నిలో దూకేస్తాను, వానర వీరులు సీతాన్వేషణ జరుపుతున్నారు, నీ కార్యం సిద్ధిస్తుంది, ఈ కులద్రోహిని క్షమించు అన్నాడు. ధనుర్బాణాలు ధరించి సూర్యులా ప్రకాశిస్తున్న శ్రీరాముని చూసి, శ్రీరామ, నువ్వు ధర్మాత్ముడివి, వాలి లేకుండా నేను జీవించలేను, నేను లేకపోతే వాలికి స్వర్గంలో సుఖం ఉండదు, సీతాదేవి లేకుండా నువ్వు ఆనందంగా ఉండగలవా? నువ్వు చంపింది వాలి శరీరాన్ని, నేను వాలి ఆత్మను, నన్ను చంపితే ఆత్మను కూడా చంపినట్లు అవుతుంది, రా నన్ను చంపు అంటూ దుఃఖావేశంతో ఊగిపోతోంది తార. ఆమె పరిస్థితిని చూసి శ్రీరాముడు, తారా, ఏమిటి మతి లేకుండా మాట్లాడుతున్నావు? అంతా తలరాతను బట్టే జరుగుతుంది, దాన్ని బట్టే సుఖాలు దుఃఖాలు అన్నీ, ముల్లోకాలు విధి చేతిలో కీలుబొమ్మలు, వాలి మరణించాలని రాసిపెట్టి ఉంది, విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు, నీవు వీరపత్నివి, నీ వంటి వారు ఇలా శోకించకూడదు అంటూ ఆమెను వాదార్చాడు. ఆ పైన సుగ్రీవుడు తార అంగదుల్ని వాదారుస్తూ, కాలగతిని ఎవడూ మార్చలేడు, ఇక బాధపడడం మాని జరగవలసింది చూడండి, మా నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం నేను అడవిలోనే ఉండాలి, నగరానికి రాకూడదు, వానరులోని పెద్దలతో సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిపించండి, సుగ్రీవా, నువ్వు పట్టాభిషేకం చేసుకున్నాక అంగదుడిని యువరాజుని చెయ్యి, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సీతాదేవిని వెతకడానికి తగిన సమయం కాదు, నువ్వు నీ మందిరంలో విశ్రాంతి తీసుకో, మేమే ప్రస్రవణ పర్వతం మీద ఉంటాం, 4 నెలల తర్వాత పని మొదలు పెడతాం అన్నాడు. అలాగేనన్నాడు సుగ్రీవుడు. లక్ష్మణుడికి కోపం. సుగ్రీవుడు సుఖాల్లో ఒళ్ళాడుతున్నాడు. వర్ష ఋతువు వెళ్ళిపోయినా ఉలుకు పలుకు లేదు. పరిస్థితిని గమనించిన హనుమంతుడు సుగ్రీవుడి దగ్గరకు వచ్చి, ఓ మహావీర సుగ్రీవ, ఏ పనైనా తగిన సమయానికి చెయ్యాలి, కాలం చెల్లిన తర్వాత ఎంత ఘనకార్యం చేసి ఏం లాభం, మనం సీతాదేవిని వెతకాలి, అది మన బాధ్యత, శ్రీరాముడు వచ్చి ఏం చేస్తున్నారని అడిగేలోపే పనులు ప్రారంభించాలి అంటూ గుర్తు చేశాడు. సుగ్రీవుడు గుహ నుంచి బయటికి వచ్చి 15 రోజులు అన్ని వైపుల నుండి వానర సైన్యం రావాలి అని ఆదేశించి మళ్ళీ గుహలోనికే వెళ్ళిపోయాడు. కాలం గడుస్తున్న కొద్దీ శ్రీరాముడిలో ఉత్కంఠ. లక్ష్మణునితో, లక్ష్మణ, చూడు, సుగ్రీవుడు చేస్తానన్న పని ఇంకా మొదలు పెట్టనే లేదు, నమ్ముకున్న వాళ్ళకి, ఉపకారం చేసిన వాళ్ళకి ఆశ పెట్టి దానిని నెరవేర్చినవాడు పురుషాధముడు, మాట నిలబెట్టుకున్నవాడే పురుషోత్తముడు, తాము కృతార్థులై తోటివారిని కృతార్థుల్ని చెయ్యని కృతజ్ఞులు ఉంటారే, వాళ్ళ మాంసాన్ని కుక్కలు కూడా ముట్టుకోవు. శరదృతువు వచ్చేసింది, కిష్కిందకు వెళ్ళు, వాలిని సాగనంపిన దారి ఇంకా మూసుకుపోలేదని సుగ్రీవుడితో చెప్పు అన్నాడు. లక్ష్మణుడికైతే కోపం మరింత పెరిగిపోయింది. అసత్యవాది అయిన సుగ్రీవుణ్ణి అక్కడే చంపేసి వస్తానన్నాడు. ఆవేశపడవద్దు లక్ష్మణ, ముందు వెళ్ళి మంచిగా మాట్లాడి రా అన్నాడు. లక్ష్మణుడు వెళ్ళి, సుగ్రీవా, మాట నిలబెట్టుకో, శ్రీరాముడు చాలా బాధపడుతున్నాడు, ఈ లక్ష్మణుడు వచ్చి నీ వాకిట్లో నిల్చున్నాడు అని అంగదుడి ద్వారా తన సందేశం పంపాడు. మద్యం మత్తులో ఉన్న సుగ్రీవుడికి ఆ మాటలు తలకెక్కలేదు. అప్పుడు హనుమంతుడు, సుగ్రీవా, శ్రీరాముడితో మన కర్తవ్యం గురించి మనం మళ్ళీ చెప్పుకోకముందే పని ప్రారంభించడం మంచిది, అప్పుడు మనం కావాలని ఆలస్యం చేసినట్లు కాదు, అలా చేశామని శ్రీరాముడు అనుకోడు, కానీ శ్రీరాముడే మనల్ని ప్రేరేపించాక మనం ఆ పని చేయడం మొదలు పెట్టమా తప్పు మనదే అవుతుంది, ఆలస్యానికి బాధ్యులు మనమే అవుతాము, సమయం మించిపోకుండానే చేయవలసిన పనిని చెయ్యాలి, సమయం మించిపోయాక ఎంత బాగా చేసినా ఆ పని సఫలం కాదు, గుర్తు ఉంచుకో, బాధలో ఉన్న శ్రీరాముడు కోపగించడం సహజం, ఆ పనిని అప్పగించిన వాళ్లకు మనం ఆ ప్రయత్నంలోనే ఉన్నట్లు తెలియజేయాలి, అప్పుడు వాళ్ళకు నిశ్చయంత, లేదంటే ఆగ్రహిస్తారు,
బాధల్లో ఉన్నవాళ్ళు కఠినంగా మాట్లాడినా పట్టించుకోకూడదు అని హితవు పలికాడు. తెలివి తెచ్చుకున్న సుగ్రీవుడు లక్ష్మణునికి ఎందుకు కోపం వచ్చిందో తెలీదు. ఎవరైనా నాపై చాడీలు చెప్పారా? నాకు రాముడన్నా లక్ష్మణుడన్నా భయం లేదు. కానీ నా మిత్రుడికి అకారణంగా కోపం వస్తే నాకు కంగారు కాదు. మిత్రుడిని సంపాదించడం సులభమే, కానీ స్నేహం నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనస్సు చంచలమైనది. స్నేహం చెడిపోవడానికి ఏ చిన్న కారణమైనా చాలు. అందుకే నా భయం. నాకు శ్రీరాముడికి ఉన్న స్నేహం కాస్త చెడిపోతే శ్రీరాముడికి ప్రత్యుపకారం చేసే అవకాశాన్ని నేను కోల్పోతాను అంటూ ఆలోచించి లక్ష్మణుడు కోపం పోగొట్టడానికి ముందుగా తారను పంపాడు సుగ్రీవుడు. తార తూలుతూ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. ఆమె వాలకం చూడగానే లక్ష్మణుడు ముఖం తిప్పుకున్నాడు. లక్ష్మణ, ఎందుకయ్యా నీకంత కోపం? ఎవడు నీ మాటను ధిక్కరించినవాడు అంది. లక్ష్మణుడు కోపం చల్లారింది. తార, సుగ్రీవుడు మధ్యం మత్తులో ఉన్నాడు. ఇచ్చిన గడువు పూర్తయింది. సీతాదేవిని వెతకడం మొదలుపెట్టలేదు. మరి కోపగించుకోక మమ్మల్ని ఏం చేయమంటావో నువ్వే చెప్పు అన్నాడు. లక్ష్మణ, మీలాంటి గొప్పవాళ్లే కోపానికి లొంగిపోతే ఎలా? వానరులు మీ వాళ్ళు కారా? వాళ్ళు తప్పు చేస్తే మీరు కాక ఎవరు క్షమిస్తారు? నువ్వు కామాన్ని దరిచేరనివ్వమని స్థితిలో ఉన్నావు. సుగ్రీవుడో కామంతో పరవశిస్తున్నాడు. కామాతురుడికి లోకంతో ఏం పని? మహర్షులే కామానికి దాసులైపోతున్నారు. ఇక సుగ్రీవుడు నీకు సోదర సమానుడు, అతన్ని క్షమించు అని లక్ష్మణుడికి నచ్చచెప్పి అతన్ని అంతఃపురానికి తీసుకువచ్చింది తార. అక్కడ విందులు విలాసాలతో చాలా కులాసాగా ఉన్న సుగ్రీవుడిని చూసిన లక్ష్మణుడికి మళ్ళీ అరికాల మంట నెత్తికెక్కింది. సుగ్రీవ, బ్రహ్మహత్య, మద్యపానం, దొంగతనం, వ్రతభంగం లాంటి పాపాలు చేసిన వాళ్ళకు కూడా ప్రాయశ్చిత్తం ఉంది. కానీ చేసిన మేలు మరిచే కృతజ్ఞుడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. తెలుసుకో. నువ్వు నీ మాట నిలబెట్టుకోపోయావో నిన్ను కూడా వాళ్ళ దగ్గరికే పంపించేస్తా అన్నాడు. మళ్ళీ తార అడ్డుపడి, లక్ష్మణ, సుగ్రీవుడు కృతజ్ఞత లేనివాడు కాదు. రావణుడికి దగ్గర చాలామంది రాక్షసులు ఉన్నారు. వాళ్ళని చంపాలంటే సైన్యం కావాలి. ఈ విషయం నాకు వాలి స్వయంగా చెప్పాడు. అందుకే సుగ్రీవుడు సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాను. శాంతించు అంది. వెంటనే సుగ్రీవుడు అందుకొని, లక్ష్మణ, నేను మీ సేవకుణ్ణి. నా వల్ల పొరపాటు ఏదైనా జరిగితే క్షమించవలసిందని అన్నాడు. మొత్తానికి లక్ష్మణుడు శాంతించాడు. ఇద్దరూ పల్లకీపై శ్రీరాముడి దగ్గరికి వెళ్ళారు. అతని రాకతో శ్రీరాముడు శాంతించాడు. వానరుల ప్రయాణం రేపు చూద్దామమ్మా. జై శ్రీరామ్.